అందరికీ నమస్కారం. ఈరోజు సార్ మన క్లాస్లో ఎన్ఎల్పిలో ఉన్నటువంటి 13 రకాల ప్రీ సపోజిషన్స్ గురించి చెప్పడం జరిగింది. వాటిని మనం నిజమని నమ్మాలి. నమ్మినట్లయితే ఆటోమేటిక్గా ఎన్ఎల్పిలో మనకి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. మొదటిది మ్యాప్ ఈజ్ నాట్ ఏ టెరిటరీ. అంటే అది మనం ఒక చిత్రపటానికి కనుక ఊహించుకున్నట్టయితే అది ఒక చిత్రపటంలా కాకుండా అది మన మైండ్లో కనుకైతే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనలో ఉన్నదంతా కూడా మనకు మనం ఏర్పరచుకునే ఆ భావనే మ్యాపింగ్. అది హెల్త్ విషయంలో కానీ, వెల్త్ విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కానీ అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇది మన మైండ్లో మన యొక్క బిలీఫ్, ఆ బిలీఫ్ ద్వారా ఏర్పడినటువంటిదే మ్యాప్ అనేది. అయితే దీనిలో మనలో ఉన్నటువంటి నెగిటివ్ని, పాజిటివ్ని మ్యాప్ ద్వారా ఆ మ్యాప్ నెగిటివ్గా ఉండేటట్టయితే ఎన్ఎల్పిలో ఉన్నటువంటి టెక్నిక్స్ ద్వారా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా చేశారంటే ఒక ఉదాహరణ ద్వారా ఒక 7 బ్లైండ్స్కి వాళ్ళు చూడలేరు. అంటే వాళ్ళు టచ్ చేస్తే ఆ ఏనుగుని యొక్క ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించుకుంటారు వాళ్ళ మైండ్లో. ఒక అతను వెళ్ళి దాని కాలు పట్టుకొని ఇది గోడలాగా ఉంటుందని చెప్పటం, ఇంకొక అతను వెళ్ళి తోక పట్టుకొని ఏనుగంటే ఒక పాములాగానే ఉంటుందని చెప్పటం, ఇంకొక అతను చెవులు పట్టుకొని అది ఫ్యాన్ లాగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే వాళ్ళ మనసులో ఏనుగు అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక మ్యాప్ని వాళ్ళు ఊహించుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్ రెస్పాండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ నాట్ టు రియాలిటీ. అంటే వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. అది వారి దృష్టిలో కరెక్టే కావచ్చు. ఉదాహరణకి 6 అనే నెంబర్కి అటువైపు ఇటువైపు ఇద్దరు నిలబడేటైతే ఒకవైపు అతనికి 6 లాగానే కనపడుద్ది, ఇంకొక అతనికి అది 9 లాగా కనపడుద్ది. అంటే వారి విషయంలో అది రియాలిటీయే. ఆ విధంగా వాళ్ళ ఉన్నటువంటి స్టేజ్ని మనం అర్థం చేసుకొని వారి యొక్క ప్లేస్లోకి వెళ్ళి కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం మార్చడానికి అవకాశం ఉంటుంది అని ఈ ప్రీ సపోజిషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే హ్యావింగ్ ఏ చాయిస్ ఈజ్ బెటర్ దాన్ నాట్ హ్యావింగ్ ఏ చాయిస్. అంటే ఎక్కువ ఛాయిస్లో ఉంటాయి అనుకొని దానికంటే కూడా ఏదో ఒక ఛాయిస్లో తీసుకొని మనం దాంట్లో కనుక ఫుల్ఫిల్ అయితే అది ఒక పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది. మనం దాన్ని సాధించాం కాబట్టి ఆ సాధించిన దాని నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మనల్ని రిసోర్సబుల్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో అది రెస్పాన్సిబిలిటీస్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాక్సెప్టెన్సీ కానీ వీటిని కనుక మనం అడాప్ట్ చేసుకునేటట్లయితే ఆటోమేటిక్గా ఆ చాయిసెస్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది పీపుల్ మేక్ ది బెస్ట్ చాయిస్ దే కెన్ అట్ ది టైమ్. అంటే ఏ అవకాశం లేనప్పుడు ఒక అవకాశాన్ని చూస్ చేసుకొని ఆ టైంలో దాన్ని ఉపయోగించుకొని అతని యొక్క మైండ్ని, అతని యొక్క స్టేట్ని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడు. అంటే ఆ టైంలో అది పాజిటివ్, ఆ తర్వాత నెగిటివ్ కావచ్చు. కానీ ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఒక్క మార్గాన్ని అతను ఉపయోగించుకొని, ఆ ఛాయిస్ని ఉపయోగించుకొని అతను రిసోర్సబుల్ స్టేజ్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐదోది వచ్చేసరికి పీపుల్ వర్క్ పర్ఫెక్ట్లీ. అంటే ఎవరి విషయంలో వాళ్ళు నేను పర్ఫెక్ట్గానే చేశాను అనుకుంటారు. అంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేజ్, ఆ స్టేజ్లో వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అయితే దాన్ని మార్పు చేసుకోవడానికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేయించి వాటి ద్వారా వాళ్ళకి తెలియజేసినట్టయితే ఇన్ కేస్ వాళ్ళు అన్రిసోర్సబుల్ స్టేజ్లో కనుక ఉండేటైతే సోర్స్ఫుల్ స్టేజ్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ ఏ టేక్ ది పవర్, యూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అనేటువంటి పద్ధతిలో మనం ఉండాలంటే మన యొక్క సొంత నాలెడ్జ్ తోటి సొంతగా విజిలెంట్గా ఉంటూ మన యొక్క మ్యాప్ని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోది ఆల్ యాక్షన్స్ హ్యావ్ ఏ పర్పస్. అంటే ప్రతి యాక్షన్ కనుక ఏదో ఒక అవసరం, ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. దానిలో ఉన్నటువంటి రిసోర్స్ఫుల్ స్టేజ్ కనుక మనం కనిపెట్టినట్టయితే ఆటోమేటిక్గా అది ఫుల్ఫిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సార్ మనకి 6 నీడ్స్లో ఒకటి చెప్పాడు, అంటే సర్టెనిటీ. అంటే అది కంపల్సరీగా రిజల్ట్ని తెచ్చిపెట్టుద్ది అని చెప్పడం జరిగింది. దానికి ఒక దొంగను ఉదాహరణగా చెప్పడం జరిగింది. అది బాగా మనకు అర్థమైంది. అలాగే
ఏడోది ఎవ్రీ బిహేవియర్ హ్యాజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్. అంటే ప్రతి ప్రవర్తన కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ కలిగి ఉంటుంది అని. అంటే అది ఒక సిగరెట్ స్మోకింగ్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్లో అది ఫీలింగ్ మంచి అతనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. తర్వాత అది మైండ్ దాన్ని స్వీకరించి ప్రతిసారి కూడా దాన్ని తాగటాన్ని అలవాటు చేసుకోవడానికి అది ఒక అలవాటుగా మారడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవ్రీ బిహేవియర్ హ్యాజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్. ప్రతి బిహేవియర్ వెనక కూడా ఒక మంచి వారికి సంబంధించిన వాళ్ళ స్టేజ్లో వాళ్ళ స్టేట్లో అది ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. ఎనిమిదవది ది మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ సింపుల్. వాట్ యు ఇంటెండ్ బట్ ఆల్సో ది రెస్పాన్స్ వాట్ యు గెట్. అంటే ఒక ప్రొఫెసరు చాలా కృషి చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడి నుంచి రిజల్ట్ సంపాదించాలి అని, కానీ రిజల్ట్ రాదు. దానికి కారణం పిల్లవాడు కాదు నేను అని తెలుసుకున్నప్పుడు అతని యొక్క స్ట్రాటజీని, అతని యొక్క కమ్యూనికేషన్ సిస్టాన్ని, అతని యొక్క అప్రోచ్ని కనుక మార్చుకునేటట్లయితే ఆ పిల్లవాడి యొక్క దృష్టిలోకి వెళ్ళిపోయి అతని నుంచి మన రిజల్ట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క స్ట్రాటజీని, స్టేట్ని, మన యొక్క కమ్యూనికేషన్ లెవెల్ని మార్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా రిజల్ట్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. అంటే థింక్ పాజిటివ్, అలాగే అండర్స్టాండ్ ఎదుటి వ్యక్తుల యొక్క స్టేట్ని అండర్స్టాండ్ చేసుకోవటం, మన యొక్క స్ట్రాటజీని మార్చుకోవటం, కమ్యూనికేషన్ మార్చుకోవటం దీంట్లో ఏమేమి ఉంటుంది. తొమ్మిదవది we already have all the resources we need or we can create them. అంటే ఆల్రెడీ హ్యూమన్కి రిసోర్సెస్ ఎలా వస్తాయి? లెర్నింగ్ ద్వారా, లేదా మన ట్రైనింగ్ ద్వారా, లేదా రీడింగ్ ద్వారా, పెర్ఫార్మెన్స్ ద్వారా, వాళ్ళ యొక్క టాలెంట్ కానీ వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీని బట్టి, అది వ్యాపారం అయితే వాటిలో, లేదా వారి యొక్క ప్రొఫెషన్స్ని బట్టి ఆ విధంగా కూడా రిసోర్సెస్ కలిగి ఉంటారు. అంటే ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, బాగా చితికిపోయిన ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇల్లుని అమ్మకుండా ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని బయటపడటం కోసం ఒక 30 రిసోర్సెస్ని ఎత్తుక్కోమంటారు, రాసుకోమంటారు. మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేసేటట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ అతనికి ఉన్న రిసోర్సెస్ కానీ ఉపయోగించుకొని దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంటే రిసోర్స్ఫుల్ స్టేజ్లో కనుక వచ్చినట్లయితే ఎటువంటి సమస్యనైనా కానీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని దీని ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే 10వది మైండ్ అండ్ బాడీ ఫార్మ్ ఏ సిస్టమ్. దే ఆర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది వన్ పర్సన్. అంటే మైండ్ బాడీ రెండు కూడా ఒకటే. అంటే ఉదాహరణకి ఒక మైండ్లో కనుక ఏదైనా పెయిన్ వచ్చినట్టయితే అది ఎమోషనల్ పెయిన్ కనుక అయినట్టయితే మనలో తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, అలాగే ఎక్కువగా నిద్రపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటికీ విరుగుడు ఏంటి? యోగా ద్వారా, లేదా హీలింగ్ ద్వారా, మైండ్ హీలింగ్ ద్వారా మనం వాటన్నిటిని కూడా మార్చుకొని రిసోర్సబుల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి క్షణం కూడా మన మైండ్ సిగ్నల్స్ ద్వారా మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే యోగా, బ్రీత్ ఎక్సర్సైజ్లో షట్చక్రాలను కనుక మనం ప్రభావితం చేసేటట్టయితే అది మన మైండ్ని, బాడీని ఫ్రెష్ చేస్తుందని తెలియజేయటం జరిగింది. 11వది వీ ప్రాసెస్ ఆల్ ఇన్ఫర్మేషన్ త్రూ సెన్సెస్. అంటే మన యొక్క పంచేంద్రియాలే కాకుండా ఇంకా బహిర్గతంగా కొన్ని శక్తులు మొత్తం ఒక 7 రకాలుగా మన ఇన్ఫర్మేషన్ మన మైండ్ గ్యాదర్ చేస్తూ ఉంటుంది. ఎట్లా? అది చూడటం ద్వారా, వాసన చూడటం ద్వారా, వినటం ద్వారా, మాట్లాడటం ద్వారా, తాకటం ద్వారా, రుచి చూడటం ద్వారా, లేదా ఫీలింగ్, కెనస్థెటిక్ మైండ్ అనమాట, ఫీలింగ్ ద్వారా, ఇట్లా ఈ 7 రకాల అనుభూతి పొందటం ద్వారా మన యొక్క స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటాం మన మైండ్లో. అదే మనకి ఒక మ్యాప్ లాగా తయారయ్యి ఆటోమేటిక్గా మన యొక్క నెగిటివ్ స్ట్రక్చర్ కనుక ఉండేటట్టయితే దాన్ని న్యూరో లింగ్విస్టిక్ అలైన్మెంట్ ద్వారా మనం మార్పు చేసుకుంటాం NLPలో అని సార్ తెలియజేయడం జరిగింది. అలాగే 13వది మోడాలిటీ సక్సెస్ఫుల్ పెర్ఫార్మెన్స్ లీడ్స్ ఎక్సలెన్స్. అంటే ఒక విజేతల యొక్క అలవాట్లు, అంటే వారి అలవాట్లనే కాదు, వారి యొక్క బిహేవియర్ కానీ, వారి యొక్క టోనాలిటీ కానీ, వారి యొక్క విధానాలు కానీ ఒక మనం మోడలింగ్ కనుక చేసుకున్నట్టయితే, ఆ మోడలింగ్ కనుక మనం ఫాలో అయినట్టయితే
మనం సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన స్టేజ్ కూడా మార్చుకోవడానికి కానీ బాగుంటుంది. అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, టోనాలిటీ కావచ్చు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాళ్ళ యొక్క బిలీవ్ సిస్టమ్ కావచ్చు, ద వే ఆఫ్ లుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక మోడల్ని క్రియేట్ చేసి వాళ్ళు మనం ఫాలో అయ్యి మన యొక్క స్టేజ్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 13వది, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వీ నీడ్ టు యాక్ట్. అంటే నువ్వు దేనినైతే అర్థం చేసుకోవాలని కోరుకుంటావో దాన్ని నువ్వు కనుక యాక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం రిసోర్స్ఫుల్ స్టేజ్లోకి రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. అంటే మైండ్తో ఆలోచించి మాటల ద్వారా కనుక దాన్ని తెలియజేసి పనుల ద్వారా కనుక అది ప్రపంచానికి కనుక చూపించినట్లయితే మనం రిసోర్స్ఫుల్ స్టేజ్కి వచ్చినట్లు సార్ చెప్పడం జరిగింది. టోటల్గా ఎవ్రీథింగ్ విత్ మీ ఐ నో అనేది మనం అనుకోవాలి. ఐ హ్యావ్ ఆల్ ది రిసోర్సెస్ మనలో ఉన్నాయని మనం అనుకోవాలి. ఎవ్రీ బిహేవియర్ హ్యాజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్. మైండ్ అండ్ బాడీ ఫార్మ్ ఏ సిస్టమ్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యావ్ సమ్ స్ట్రక్చర్ అని ఇవన్నీ కూడా మన క్లాస్లో తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ఎల్పిలో ఇటువంటి టెక్నిక్స్ ఉంటాయని, ఒక మైండ్ని ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా కూడా ఈ 13 మార్గాల ద్వారా మనలో ఉన్నటువంటి అన్స్ట్రగుల్ కానీ, లేకపోతే మన స్టేట్ని కానీ, లేకపోతే మన యొక్క స్ట్రక్చర్ని కానీ, మన యొక్క మ్యాప్ని కానీ మార్చుకోవడానికి అవకాశం ఉందని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.